సాస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ జిఎల్ సుష్మితారెడ్డి, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణురాలిని. ఆస్మా అనేది మన బాడీ రెస్పాండ్ అవ్వవలసిన దానికన్నా ఎక్కువ రెస్పాండ్ అవ్వడం వల్ల ఒక అలర్జెన్కి, అంటే మనం పీల్చింది మనకు పడినప్పుడు మన బాడీ ఎక్కువగా రెస్పాండ్ అయ్యి దానివల్ల ఊపిరితిత్తుల్లో వాపు ఏర్పడడం వల్ల వచ్చే వ్యాధి. కాబట్టి చాలామంది దీనికి శాశ్వత పరిష్కారం ఉందా అని అడుగుతూ ఉంటారు. ఆస్మా ఈజ్ ఏ కంప్లీట్లీ రివర్సిబుల్ అండ్ కంట్రోలబుల్ డిసీజ్. అంటే తగిన జాగ్రత్తలు, మందులు తీసుకున్నట్టయితే ఆస్మాని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. కానీ దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ సలహా మేరకి మందులు వాడవలసిన అవసరం ఉంటుంది. జబ్బు యొక్క తీవ్రత బట్టి మందులు వాడవలసి ఉంటుంది. జబ్బు ఏ కండిషన్లో ఉందనే దాన్ని బట్టి మందులు వాడవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆస్మా వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదించినట్లయితే దానికి ఇన్హేలర్ థెరపీ అనేది పెడతారు. ఇన్హేలర్స్ అంటే ఏంటంటే ఈ ఊపిరితిత్తుల్లో శ్వాసనాళాల్లో వచ్చే వ్యాధి కాబట్టి మనం డైరెక్ట్గా డ్రగ్ని ఊపిరితిత్తులకే అందిస్తున్నాం. అదే మనం ట్యాబ్లెట్ రూపంలో మింగినట్లయితే అది కడుపులోకి వెళ్ళి మన బ్లడ్ సర్క్యులేషన్లోకి ఎంటర్ అయ్యి తద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. వేరేస్ ఈ ఇన్హలేషనల్ మెథడ్ ఆఫ్ థెరపీలో డైరెక్ట్గా మందుని మనము ఐదర్ పీల్చడం ద్వారా, రోట క్యాప్స్ ద్వారా కానివ్వండి, ఇన్హేలర్ ద్వారా కానీ పీల్చడం ద్వారా మందు డైరెక్ట్గా ఊపిరితిత్తులకు వెళ్తుంది. కాబట్టి అది త్వరగా పనిచేస్తుంది అండ్ మోర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దానితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. చాలామందికి ఇన్హేలర్స్ వాడడం మీద అపోహలు ఉంటాయి. కానీ మనం వాస్తవానికి తీసుకున్నట్లయితే మనం మింగే మాత్రలతో పోలిస్తే ఇన్హేలర్స్లో 1000వ వంతు మందు మాత్రమే ఉంటుంది. కాబట్టి దానివల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. ఇన్హేలర్ వాడిన తర్వాత నోరు పుక్కిలిచ్చి ఊసినట్లయితే ఆ రెసిడ్యువల్ మందు కూడా మన కడుపులోకి వెళ్లకుండా దాని రిలేటెడ్ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా ఉంటాయి. ఇన్హలేషనల్ థెరపీలో 2 రకాల మందులు ఉంటాయి, రిలీవర్స్, ప్రివెంటర్స్ అని. రిలీవర్స్ అంటే జబ్బు తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఆ తీవ్రతని తగ్గించి సిమ్టమ్స్ని తగ్గించే మెడిసిన్ అన్నమాట. ప్రివెంటర్స్ అంటే ఈ ఆస్మా అనేది ఫర్దర్ రాకుండా లోపల ఉన్న వాపుని తగ్గించే మెడిసిన్ అన్నమాట. ఈ డిఫరెన్స్ అనేది తెలియకుండా పీల్చే మాత్ర అన్నీ ఒకటే అనే అపోహతో ప్రివెంటర్స్ వాడాల్సిన టైంలో రిలీవర్స్ వాడడము, రిలీవర్స్ వాడవలసిన టైంలో ప్రివెంటర్స్ వాడి మందులు జబ్బు తగ్గట్లేదని చాలామంది అపోహకు గురవుతూ ఉంటారు. కాబట్టి జబ్బు ఏ కండిషన్లో ఉందనే దాన్ని బట్టి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ కరెక్ట్గా వాడితే ఆస్మాని ఖచ్చితంగా కంట్రోల్లో ఉంచుకునేదానికి వీలవుతుంది.